వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు ఈసీ సిద్ధమవుతోంది. అయితే ఇప్పటికే బీహార్ ఓటర్ల జాబితా సవరణపై రచ్చ సాగుతోంది. అసలు ఓటర్ల జాబితా సవరణతో ఉపయోగం ఉందా? ఓటర్ల జాబితా సవరణపై పార్టీల అభ్యంతరాలేంటి? ఈసీ తీరుపై విపక్షాల ఆరోపణలు సరైనవేనా? సవరణం చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే పీపుల్స్ పల్స్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి గారు మరి కాసేపట్లో డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. పెంటపాటి పుల్లారావు గారు, సవరణ అనాలా సవరణం అనాలా? ఎందుకంటే జాబితా సవరణకు సంబంధించి ఈసీ చెబుతున్న కారణాలు ఈసీకి ఉన్నాయి, కానీ లక్షలాది మంది బీపీఎల్ ఫ్యామిలీసు ఓటర్లను తొలగిస్తున్నారు, విపక్షాలకు సంబంధించి ఓట్ బ్యాంక్గా ఉన్న ఓటర్లను తొలగిస్తున్నారు. ఇది ప్రధానంగా విపక్షాలు లేవనెత్తున్న అంశాలు. బీహార్ విషయంలో అవసరమైతే ఎన్నికలు బహిష్కరిస్తాము అంటూ నిన్న రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత ప్రకటన చేశారు. అలాగే ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా ఒక ప్రకటన చేశారు. దీనికి తోడు త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ చేపట్టబోతున్నామని ఈసీ అఫీషియల్గా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఏం జరగబోతోంది సార్? ఈ విషయంలో ఎవరు కరెక్టు? క్లారిఫై ఇవ్వాల్సింది ఎవరు? ఒకటి ఇద్దరు కరెక్ట్. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈ పని చేయాలి, చేయటం తప్పదు. బంగ్లాదేశ్ నుంచి, నేపాల్ నుంచి, బర్మా నుంచి ఓటర్లు వచ్చారు, కూర్చున్నారు మన దేశంలో. వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు దేశం ఏ పక్కన వెళ్తుందో. అంటే మీరు 543 ఎంపీలు ఉన్నారు కదా సార్, అంటే ఒక 50 సీట్లలో వాళ్ళదే ఓట్ మెజారిటీ. 50 సీట్లలో అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్, కొన్ని పార్ట్స్ ఒడిస్సా అంతా వాళ్ళదే. ఎక్కడి నుంచి వచ్చారు ఈ ఓటర్స్? వచ్చారు. ఎందుకు రానిచ్చారు? రానిచ్చారు. ఇప్పుడు ఇది కరెక్ట్ చేయాలా వద్దా? చేయాలి కదా, అది చేయాలి. కానీ ఒకటే తప్పు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఈ ప్రాసెస్ మర్చిపోయి నిద్రపోయి శుభ్రంగా వాళ్ళు బీహార్ ఎలక్షన్ మొదలు 3 నెలల క్రితం 4 నెలల క్రితం బిగిన్ చేయడం కరెక్ట్ కాదు. ఇదే జనవరిలో స్టార్ట్ చేస్తే ఎవరన్నా అంటానికి కూడా వీలు లేకుండా ఉండేది. వాళ్ళు తప్పదు. కానీ ఇప్పుడు దేశం అంతా చేయబోతున్నారు కాబట్టి ఓవరాల్ పిక్చర్ దేశం కావాలి. మిమ్మల్ని చిన్న ప్రశ్న అడుగుతున్నా. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో చేసేదేంటి? ఏమంటున్నారు? ఓటర్ని ఇతర దేశాల నుంచి తెచ్చుకుంటున్నారు డెమోక్రాటిక్ పార్టీ. వాళ్ళకి వేసే వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, లేకపోతే కొన్ని దేశాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఓట్లు ఇచ్చి కాలిఫోర్నియా, న్యూయార్క్ అలాంటి రాష్ట్రాల్లో వరకు పుట్టుబెట్టి పర్మనెంట్ మెజారిటీ తెచ్చుకుంటున్నారని చెప్తున్నారు కదా. దీంతో తప్పే లేదు, చేయాలి. అదే ఎలక్షన్ కమిషన్ నిద్రపోయింది కాబట్టి, బీహార్ లో ఆలస్యంగా చేస్తుంది కాబట్టి ఇది అందరూ విమర్శిస్తున్నారు. కానీ చేయటం తప్పదు. అవసరం వస్తే 1 నెల ఎలక్షన్ అయినా ఆలస్యం చేయాలి. కానీ ఈ జబ్బును తీయాలా వద్దా? మీరు ఇంకా అడగవలసింది ఏంటి దీంట్లో ఉంటే నేను చెప్తా. ఇది అసలు విషయం ఏంటంటే తీయాలి, తప్పదు, రివ్యూ చేయాలి. ఓటర్ల దేశం కానులని వాళ్ళు ఉంటే ఉంటారు ఇక్కడ, వాళ్ళకి ఓటు లేకుండా మాత్రం చేయాలి. లేకపోతే దేనికి ఓటు? ఎవరో బర్మా నుంచి వచ్చి మీ ఓటు ఈక్వల్, అతను ఓటు ఈక్వలే, ఇద్దరు ఓటు ఈక్వలే, వాళ్ళు హైదరాబాద్ లో కూర్చొని ఓటేస్తారు, మీరు అపార్ట్మెంట్ లో కూర్చొని మీరు ఓటేయరు, ఫినిష్. ఇదే ప్రజాస్వామ్యం. వీళ్ళ మనకి డిసైడ్ చేసేది ఒక రోజు. ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ నిద్రపోవటం తప్పు. నిద్రపోయింది, ఇప్పుడు లెవిసింది. లెవిసినందుకు మనం విమర్శించకూడదు. కరెక్ట్ గా చేద్దాం, చేయొచ్చు సార్. దేశం వ్యాప్తంగా చేస్తున్నప్పుడు ఇప్పుడు ఎవరేమంటారు? ఎవరు మాట్లాడలేదు. ఓకే సార్, మీరు లైవ్లోనే ఉండండి సార్. ప్రస్తుతం ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు పీపుల్స్ పల్స్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్ట్ దిలీప్ రెడ్డి గారు. దిలీప్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి సతీష్. దిలీప్ రెడ్డి గారు, ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది గతంలో చాలా సందర్భాల్లో జరిగింది, కానీ ఈసారి ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ అవుతోంది? ఇప్పటికే మంగళవారం నాటికి బీహార్లో దాదాపు 52 లక్షల ఓట్లు తొలగించామంటూ ఏ ఓట్లు ఏ రీతిలో తొలగించామో ఈసీ స్పష్టంగా ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అయినా పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే మోర్ పొలిటిసైజేషన్ అనాలి సతీష్ దీన్ని. ఒక డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్, ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ యాజ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం బద్దమైన ఒక సంస్థ ఒక నిర్వాహకం చేస్తున్నప్పుడు దాంట్లో తప్పొప్పులు ఉంటే నిర్దిష్టంగా అడగాలి రాజకీయ పక్షాలు. అంతే తప్ప ఒక ప్రాసెస్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు దాన్ని అడ్డుకోవడం కరెక్ట్ కాదు. పైగా దీంట్లో
బ్యూటిఫుల్ టైమ్ లైన్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ టైమ్ లైన్స్ లోపల మళ్ళీ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళు అవకాశం ఇచ్చినారు, క్లెయిమ్ చేయండి, మీరు ఫామ్ సబ్మిట్ చేయండి అని. అక్కడ ఉన్న దాదాపు 8 కోట్ల జనాభా, అక్కడ 7.9 కోట్ల ఓటర్స్ కి వాళ్ళు చెప్పినారు. చెప్తే సబ్మిషన్స్ ఎన్ని జరిగినాయి, ఇవాళ 25వ తారీఖు లాస్ట్ డేట్ అంటే నిన్నటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ 7.21 crores వచ్చినాయి. దాంట్లో రాకపోవడంలోనే మనకు మతలబ్ అర్థమవుతుంది కదా. చనిపోయిన వాళ్ళు, దీర్ఘకాలం వేరే చోటికి మైగ్రేట్ అయిన వాళ్ళు కూడా ఓటర్ లిస్టులలో ఉన్నారు. వాటిని ఎక్కడో ఒక చోట తొలగించాలి. తొలగించడానికి ఈ ఎస్ఐఆర్ అని పెట్టుకున్నారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని పెట్టినప్పుడు మెథడాలజీ అడాప్ట్ చేస్తున్నారా లేదా, టైమ్ లైన్స్ ఇస్తున్నారా లేదా, ఎవరైనా మళ్ళీ పొరపాడితే కూడా రేపు పొద్దున August 1st లో వాళ్ళు డిక్లేర్ చేసిన తర్వాత సెప్టెంబర్ వరకు మళ్ళీ కూడా మేము మిగిలిపోయినాము, మేము కవర్ కాలేదు అని మళ్ళీ క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉంటది. ఉన్నప్పుడు వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ లో ఏదైనా పొరపాటు జరుగుతుందా అనేది పొలిటికల్ పార్టీస్ చూడాలి, అంతే తప్ప మహారాష్ట్రలో ఎట్లా చేసినారు, హర్యానాలో అట్లా చేసినారు, మొన్న కౌంటింగ్ అప్పుడు రిజల్ట్స్ ని డిలే చేసి దాంట్లో మాల్ ప్రాక్టీస్ చేసినారు. ఎస్, అట్లాంటివి ఉండొచ్చు, మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ గెట్ క్లారిటీ ఓవర్ దాట్. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్నిసార్లు మాట్లాడడం, కొన్నిసార్లు సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదు. డౌట్స్ రేజ్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ విత్ ఆల్ క్లారిటీ దే హావ్ టు ఎక్స్ప్రెస్ అండ్ దే హావ్ టు రివీల్. అట్లా చేయనప్పుడు అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలు ఉంటే ఇప్పుడు కూడా మీరు ఈ ప్రాసెస్ ని జూన్ లో స్టార్ట్ చేసినారు, జూలై అయిపోవస్తుంది, ఆగస్ట్ లో వాళ్ళు ఓపెన్ చేస్తారు, మీకు అవకాశం ఉంటది. సెప్టెంబర్ లో ఎప్పుడో ఫైనల్ లిస్ట్ వస్తుంది, అది వచ్చే లోపు పబ్లిక్ క్లెయిమ్స్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఇవన్నీ చేయాలి అంట నేను. పొలిటికల్ పార్టీస్ ఏవైతే అక్కడ వాళ్ళు ఒక 12 ప్రధానమైన పొలిటికల్ పార్టీస్ ను గుర్తించినారు. రేపు పొద్దున 1st August నాడు జాబితా వచ్చిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఈజ్ రెడీ టు సప్లై ద లిస్ట్, జెన్యున్ ఫైనల్ లిస్ట్ టు. వాళ్ళు ఏమంటున్నారంటే అందులో ఒక 21 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఓటర్లుగా ఉన్నారు. ఓకే, మరి ఒక 31 లక్షల మంది పర్మనెంట్ గా ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయినారు. ఇదంతా కూడా ఒక 50-60 లక్షల ఓట్లతో పంచాయతీ. వాళ్ళు జెన్యున్ అయితే బిట్వీన్ 1st August అండ్ 1st September మధ్య మళ్ళీ పోయి బూత్ వారీగా బూత్ లెవెల్ ఆఫీసర్ BLOs అని ఉంటారు కదా. అవును సార్, అవును. వాళ్ళకి తీసుకుపోయి ఇచ్చి మా వాళ్ళని మిస్ చేసినారు. ఇప్పుడు ఇదివరకు ఒకసారి మీకు గుర్తుంది, గుంటూరులో ఒక ఇంట్లో 1900 మంది ఉన్నారు, 5 కూడా ఉండడానికి వీల్లేదు. తర్వాత ఎలక్షన్ కమిషన్ అంటది ఎలక్షన్ అనౌన్స్ అయిపోయింది, రేపు ప్రాసెస్ ఉంది, ఎలక్షన్ ఉంది, సారీ నిజమే అవకతవకలు, సారీ మేము ఏం చేయలేం. ఈ పద్ధతి కూడా కరెక్ట్ కాదు. ఓకే, అందుకని నేనేమంటున్నా, ఈ SIR లో వాళ్ళు ఏదైతే టైం షెడ్యూల్స్ ఇచ్చినారో వాటిని రాజకీయ పార్టీలు వినియోగించుకోవాలి. మాల్ ప్రాక్టీసెస్ చేసి ఓటర్లు మూకుమ్మడిగా ఓటర్లను తొలగించి వాళ్ళు లబ్ధి పొందుదాం రాజకీయంగా అని బీజేపీ అధికార కూటమి JDU అండ్ బీజేపీ ట్రై చేస్తున్నది అనేది వీళ్ళది ఆరోపణ కదా, RJD గానీ కాంగ్రెస్ గానీ. నేనేమంటా, దిస్ ఇస్ నాట్ ద 11th hour, స్టిల్ యూ హ్యావ్ ద ప్రాసెస్. యూ పార్టిసిపేట్, యూ క్వశ్చన్ అండ్ యూ రెక్టిఫై. అంటే దిలీప్ రెడ్డి గారు, త్వరలో దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు రంగం సిద్ధమవుతోంది. ఈరోజు మనం చూసాం ఈసీ ఆగస్టులో దీనికి ప్రక్రియ ప్రారంభించబోతుంది కాబట్టి. అంటే మరి ఇంకా ఇది ఎంత వరకు ఇంపాక్ట్ ఉండొచ్చు? ఒక్క బీహార్లోనే ఇంత ఇష్యూ అవుతుంది, త్వరలోనే పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎలక్షన్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. ఏం జరగబోతోంది, అసలు ఈసీ బాధ్యత ఏంటి ఈ సమయంలో? అంటే ఎలక్షన్ కమిషన్ కి అబాండెంట్ పవర్ ఉంది, ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మీకు గుర్తుంటే సుప్రీంకోర్టు ఒకసారి ఏమన్నదంటే, ఎన్నికలను సజావుగా నిర్వహించడానికి మీకు ఏదన్నా ఇబ్బంది వస్తే ఒక పెద్ద రిజర్వాయర్ లాగా ఆర్టికల్ 324 ని వాడుకోండి, అందులోకెళ్ళి పైప్ వేసుకొని పవర్ తీసుకొని మీరు సజావుగా నిర్వహించండి అని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ చెప్పింది. ఎలక్షన్ కమిషన్ షుడ్ నాట్ యాక్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ పవర్ అండి. రూల్లో ఉన్న వారి చెప్పు చేతల్లో కీలుబొమ్మగా ఉండకూడదు. ఎలక్షన్ కమిషన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ అండ్ అథారిటీగా. నేనే పొలిటికల్ పార్టీస్ కూడా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, అరే బీహార్ ఎలక్షన్ ని టెస్ట్ మోడల్ గా తీసుకోండి నాయన, తీసుకొని ఈ 2 నెలల ప్రాసెస్ ని క్లోజ్ గా గమనించి ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయో వాటిని ఎక్స్పోజ్ చేయండి.
బ్లాటెంట్ గా అపోజ్ చేయడం కాదు, మెటిక్యులస్ గా మీరు కూడా ఫీల్డ్ లోకి వెళ్ళిపోయి మీ వాళ్ళని ఇప్పుడు 1,50,000 మంది పొలిటికల్ పార్టీ ఏజెంట్స్ ఉంటారు చూసినా, బూత్ లెవెల్ ఏజెంట్ BLAs అంటారు. అవును సార్. వాళ్ళని అలో చేసింది ఎలక్షన్ కమిషన్. మీరు ఆ డాటా తీసుకొని ఆల్ ఇండియా లెవెల్లో మీరు అన్నట్టు రేపు పొద్దుగల దేశవ్యాప్తంగా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసేటప్పుడు ఇగో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవి చేయాలి, టు డూ దిస్ నాట్ టు డూ దిస్ అని మీరు ఒక చార్టర్ చేయండి మీడియాకి. అప్పుడు దేశవ్యాప్తంగా రివిజన్ ని మీరు సహకరించిన వాళ్ళు అవుతారు కదా. దట్స్ దే షుడ్ డూ. సార్ దిలీప్ రెడ్డి గారు మీరు లైన్లోనే ఉండండి సార్. పెంటపాటి పుల్లారావు గారు, అంటే ఒకటి పార్టీలు ప్రతిదాన్ని అభ్యంతరం వ్యక్తం చేయడం అనేది ఒక సమస్యే రాజకీయంగా. రెండోది ఈ మధ్యకాలంలో ఈసీ వర్సెస్ విపక్షాలు అన్నట్టుగా గత కొద్ది రోజులుగా దేశంలో పరిణామాలు మనం చూస్తున్నాం. అంటే కొంత ఈసీ వేరే ఎడ్జ్ తీసుకుంటుందన్నది విపక్షాలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈరోజు ఈ బీహార్ ఓటర్ల జాబితా సవరణ ముందు వెళ్తే గత 2 సంవత్సరాలుగా ఇష్యూస్ బాగా పెద్దవైపోతున్నాయి. ఈ ధోరణిపై మీ కామెంట్ ఏంటి? ఒకటి చాలా అనవసరంగా చేస్తున్నారు. అది ఏదో ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ని తక్కువ చేయటం మంచిది కాదు. ఇది ఒక పెద్ద ఏదో ప్లాన్, ఎవరు చేసినా ఇదేం ఉపయోగం వచ్చేది కాదు. ఎలక్షన్ బాయ్కాట్ చేయరు ఎవరు, ఎందుకంటే భారతదేశంలో ఒకసారి బాయ్కాట్ చేస్తే ఫినిష్ అయిపోతారు, మళ్ళీ రారు పవర్ లో. వాక్యూమ్ లేదు బీహార్ లో. కానీ బీహార్ విషయంలో రాహుల్ గాంధీ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటనలు అవే కదా, మేము బహిష్కరిస్తాము, ఆల్రెడీ ఓటర్లుగా ఉన్న వాళ్ళు పేదలు బీపీఎల్ ఫ్యామిలీస్ ఓటర్లను తొలగిస్తున్నారు. ఒమర్ అబ్దుల్లా కాశ్మీర్ ముఖ్యమంత్రి ఏమన్నాడు, కాశ్మీర్ లో గెలిచాం, జార్ఖండ్ లో గెలిచాం, బెంగాల్లో గెలిచాం, తమిళనాడులో గెలిచాం, కర్ణాటకలో గెలిచాం, కేరళలో గెలిచాం, ఇక్కడ దొంగతనం జరగలేదా? ఎవరు పిల్లలు కాదు కదా ఈవేళ ఓటర్లు ఎన్ని నమ్మటానికి. పెద్ద మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు చెప్తే వింటారు ఏమన్నా. నేను ఆ స్టేచర్ ఉన్నదా ఇవాళ పాలిటిక్స్ లో? 10 ఉంటే మీకు స్టేచర్ వస్తుంది, అంతే కదా. అవును, మీరు ముఖ్యమంత్రి సెంట్రల్ మినిస్టర్ అయితే అందరు దండాలు పెడతాం అంతే, దిగిపోయాక మళ్ళీ స్టేచర్ లేదే. వాళ్ళకి స్టేచర్ ఉన్న వాళ్ళు ఎవరన్నా అంటే వింటారు, ప్రజలు ఆలోచించుకుంటారు. ఉమర్ అబ్దుల్లా అన్న మాటకి దీనికి ఏం జవాబు చెప్తారు? ఎవరికి జవాబు లేదు. ఎవరికి చెప్తే ఇది తప్పంతలేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అబ్జెక్ట్ చేస్తూ దిలీప్ రెడ్డి గారు చెప్పినట్టుగా. కానీ ఇది ఒక ఇమ్మెచ్యూర్ గేమ్ అవుతుంది. తర్వాత ఎలక్షన్ కమిషన్ ని అంత పబ్లిక్ గా దూషించటం, ఒక ఇన్స్టిట్యూషన్ తగ్గించటం, రేపు ఇంకో ఇన్స్టిట్యూషన్ తగ్గించటం, ఇది ఉపయోగమా? ఆర్మీని తగ్గించడం ఎవరికైనా, ఇది తగ్గించడం ఏదో భారతదేశంలో మనకున్న తప్పులు లోపాలు అన్ని ఉండగా ఇంకా ఏదో కోర్టులు మంచిగా ఉంటారు అనుకుంటాం, పోలీస్ మంచిది, ఆర్మీ మంచిది, ఎలక్షన్ కమిషన్ మంచిది, ఒక నమ్మకం ఉన్నది కొంతవరకు. కరెక్ట్ కదా, వేరు అవన్నీ పునాదులు. అవన్నీ తీసేయడానికి ప్రయత్నం చేస్తారంటే ఇమ్మెచ్యూర్. అందువల్ల ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇంకా సిన్సియర్ గా చేయాలి. వాళ్ళు నేను అనుకుంటున్నా అక్కడ టైం ఉన్నదని దిలీప్ రెడ్డి గారు చెప్తారు కాదన్ను, కానీ ఈ అనుమానం చేస్తారు కదా, ఈ అలిగేషన్ తీసుకొస్తారు కదా. ఈ అలిగేషన్ తీసుకురావటానికి మీరు ఎందుకు స్థలం ఇచ్చారు? అలిగేషన్ తీసుకొస్తారు కదా, అది తీసుకొస్తారని మీరు యాంటిసిపేట్ చేయలేదా? అంత ఇమ్మెచ్యూర్ పీపులా? మెచ్యూరిటీ లేదు, పొలిటికల్ సెన్స్ లేదా? ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్స్ కండక్ట్ చేసేది రాజకీయంతోనే డీల్ చేసేవాళ్ళు, రాజకీయ నాయకులు గిట్టకపోతే ఇలాగ అంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కదా. సడన్ గా పెడుతుంది, అది కోర్టుకి వెళ్తారో మీకు తెలుసు కదా, కోర్టు ఏమంటారో కూడా మీకు తెలుసు కదా అడ్వాన్స్ గా. తప్పకుండా చేయవలసిన పని, టైం ఉన్నది, వాళ్ళు చేస్తున్నారు. పొలిటికల్ పార్టీస్ ఏం నిద్రపోవట్లేదు, వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళందరూ వెళ్ళారు, ఫారాలు సబ్మిట్ చేశారు. ఇది ఎలాగొస్తుందంటే ఆఖరికి ఓడిపోతున్నామని ఫీలింగ్ వచ్చేసిందా వాళ్ళకి, అందువల్ల ఇలా చేస్తున్నారా అని అనుమానం వస్తుంది. అనవసరం మాత్రం ప్రాసెస్ ఎలక్షన్ కమిషన్ చేయాలి, ఓపెన్ ఇంకా ట్రాన్స్పరెంట్ గా చేయాలి, కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయాలి. అది మాత్రం నా వ్యూ. అంటే దిలీప్ రెడ్డి గారు, బీహార్ ఎన్నికలు త్వరలో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ సవరణ చేపట్టడం అనేది కొంత ఇప్పుడు రాజకీయ రంగు పులుముకోవడానికి కారణమైందనేది ఒక చర్చ, పాయింట్ నెంబర్ 1. అయితే ఎలక్షన్ కమిషన్ విపక్షాల ఆరోపణలపైన కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మొన్న ఇచ్చిన వివరణ చూస్తే నకిలీ ఓట్లు, డబుల్ ఓట్లు, చనిపోయిన ఓట్లు, వలస వెళ్ళిన ఓట్లు, అలాగే విదేశాల్లో ఉంటున్నారు కానీ ఇక్కడ కూడా వాళ్ళకి ఓటు హక్కు ఉంది, వీటిని మాత్రం మేము తొలగించాం, క్లారిటీగా ఉన్నామని అంటున్నారు. కానీ
ప్రతి సందర్భంలో ఎప్పుడు ఏ ఎన్నికలైనా బోగస్ ఓట్లు ఇష్యూ అనేది ఇష్యూ అవుతూనే ఉంది, నకిలీ ఓట్లు ఇష్యూ అవుతూనే ఉంది. అంతెందుకు మన 2 తెలుగు రాష్ట్రాలే తీసుకుందాం, మనం మీరు కూడా దీనికి ప్రత్యక్ష సాక్షే. తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఉంటే అక్కడికే లోటేసుకుని వస్తున్నారు. మరి ఇంత ఈజీగా ఇంత ఎన్నికల కమిషను ఇంత పకడ్బందీ ఏర్పాట్లను ఒకవైపు మనం మాట్లాడుకుంటున్నాం, మరోవైపు అంత ఈజీగా 2 ఓట్లు 3 ఓట్లు ఉన్న ధోరణి ఎలా అర్థం చేసుకోవాలి? కానీ మన దగ్గర కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కి రెస్పెక్ట్ తగ్గించినారండి పొలిటికల్ సిస్టమ్ లో. ఈ పొలిటికల్ పార్టీస్ ఇన్స్టిట్యూషనల్ రెప్యుటేషన్ తగ్గించి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆధార్ కార్డు తోటి ఓటర్లను లింక్ చేస్తామన్నారు. అదొక బ్యూటిఫుల్ సిస్టమ్. అది ఎక్కడో ఒక 1%, 2% ఆర్ లెస్ దెన్ 4% ఇన్కంప్లీషన్ ఆఫ్ ఆధార్ ఉంది కనుక ఆ పర్ఫెక్షన్ లేదు అని దాన్ని డీలింక్ చేసినారు. ఒకవేళ చేసి ఉంటే ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ లలో ఒక సోషల్ సెక్యూరిటీ యూనిక్ నంబర్ ఉంటుందండి. దాని ద్వారా ఎంత పర్ఫెక్ట్ స్క్రూటినీ అవుతుందంటే ఇవాళ ఓట్ను కూడా ఆధార్ కి లింక్ చేస్తే ఆధార్ మోస్ట్ ఆఫ్ ద అట్లీస్ట్ 95 to 96% పర్ఫెక్ట్ ఉంది. నువ్వు బెనిఫిషియరీ స్కీమ్స్ ను వాటికి లింక్ చేయడమో ఇంకోటో చేస్తున్నప్పుడు, బ్యాంక్ అకౌంట్ తోటి లింక్ చేస్తున్నప్పుడు ఓటర్స్ కూడా లింక్ చేసి ఒక్క వ్యక్తి ఒక ఓటే ఒక చోటే ఒకసారి ఫ్రాంచైజ్ వాడుకునేటట్టు చేయడంలో తప్పేముంది అంటున్నాను నేను. దాన్ని కోర్టుకు వెళ్తారు, ఆ షార్ట్ ఫాల్ ఉందని చెప్తారు, దాన్ని చూసి కోర్టు అంటది డోంట్ లింక్ ఇట్ అంటది, పోతుంది. పోతే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆధార్ చేసి ఒక పెద్ద ప్రాజెక్ట్ తీసుకొచ్చి దానికి ఓటర్లు లింక్ చేస్తే ఈ డ్యూయల్ ఓటింగ్ సిస్టమ్ ని అవాయిడ్ చేయడానికి ఆస్కారం ఉండే కదా. ఇందాక మీరు అడిగినారు ఎన్నికల ముందటనే ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు ఎప్పుడో ఒకప్పుడు చేయాలి, బట్ దట్ ఈస్ క్లోజ్ టు ఎలక్షన్ ఈస్ గుడ్. ఇప్పుడు రేపొద్దున మనం ఏం చేసినాం, రాజ్యాంగాన్ని కూడా అమెండ్మెంట్ చేసి ఎలక్టోరల్స్ అనేది నమోదు చేసుకోవడం సంవత్సరంలో ఒకసారే కాదు, యుక్త వయసు వచ్చిన వాళ్ళు మధ్యలో కూడా ఉంటారని సంవత్సరంలో 4 తేదీలు పెట్టుకున్నాం ఇప్పుడు. అట్లా పెట్టుకున్నప్పుడు క్లోజ్ టు ద ఎలక్షన్ అయితే మోస్ట్ ఎలిజిబుల్ పీపుల్ విల్ కమ్ ఇన్ కదా. నేనేమంటున్నానంటే ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ ని మీరు క్లోజ్ గా మానిటర్ చేయండి. ఢిల్లీలో కూర్చొని మానిటర్ చేయకండి, పాట్నాలో కూర్చొని మానిటర్ చేయకండి. మీకు వ్యవస్థలు ఉన్నాయి కనుక బూత్ లెవెల్ ఏజెంట్స్ ని పంపించి ఈ చూసి ఒక సింగిల్ సెంటెన్స్ సతీష్ గారు నేను చెప్పేది ఏంటంటే, ఒక్క అనర్హుడైన ఓటర్ కూడా ఉండకూడదు, ఒక్క అర్హుడు కూడా మిస్ కాకూడదు. దిస్ ఇస్ ద ఎయిమ్. ఈ ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసిన ప్రాసెస్ లో అది అవుతుందా, డిఫీట్ అవుతుందా? ఎక్కడనన్నా భంగపోయి ఇనెలిజిబుల్ ఉంటే తొలగించాలి, ఎలిజిబుల్స్ మిస్ అవుతుంటే ఇంక్లూడ్ చేయాలి. ఇది జరిగేలాగా ఎన్షూర్ చేయండి. పొలిటికల్ పార్టీస్ ఊరికే బైకాట్ చేస్తాం, ఏం బైకాట్ చేస్తారండి? అది దట్ ఈస్ నాట్ కరెక్ట్ కాల్. తేజస్వి యాదవ్ చెప్పినా, రేపొద్దుగాల ఇంకా మేము మాట్లాడుకుంటామని కాంగ్రెస్ రాహుల్ గాంధీ డిస్కస్ చేసినా, దట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. వీ హ్యావ్ ప్లెంటీ టైమ్, ఇనఫ్ టైమ్. ప్రాసెస్ సవ్యంగా జరిగేటట్టు ఎన్ష్యూర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా అవసరమైతే క్వశ్చన్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా పవర్స్ మాత్రమే కాదు, రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి కనుక దే మస్ట్ డిస్క్లోజ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ వాట్ ఈస్ ద డౌట్ బై ద పొలిటికల్ సిస్టమ్, వాట్ పొలిటికల్ పార్టీస్ ఏం సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి, దానికి నిజమేంటి అనేది వాళ్ళు స్పెల్ అవుట్ చేయాలి పబ్లిక్ డొమైన్ లో. అది దాంట్లో జరగాలనేది నా కోరిక. పెట్టబడి పుల్లారావు గారు, ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా నకిలీ ఓట్లను తొలగించడం అనేది చాలా కీలకం. ఓటర్ల జాబితా సవరణ జరగాలి, అది ముందు జరుగుతుంది బీహార్ ఎన్నికలకు ముందు అన్న రాజకీయ పార్టీల అంశాలని దిలీప్ రెడ్డి గారు తప్పుపడుతున్నారు. నేను కూడా ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే ఏదో ఒక రోజు బలంగా స్టార్ట్ కావాలి కదా అన్నది ఒకటి. కానీ అట్ ది సేమ్ టైం ఓటు హక్కు ఉండి ఓటర్ జాబితాలో గతంలో ఉండి సడన్గా వెళ్తే ఓటు లేని పరిస్థితులు కూడా కొన్ని సందర్భాలు ఎదురవుతున్నాయి కదా. మరి ఎక్కడ తప్పు ఉంటుంది? అంటే ఎన్నికల కమిషన్ పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా ఉంటుందా? ఇన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు మళ్ళీ ఈ సమస్యలు పదే ఎందుకు రిపీట్ అవుతున్నట్టు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే, ఎన్నికల కమిషన్ ఢిల్లీలో కూర్చుంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకుంటారు, వాళ్ళు చక్కటి సిస్టమ్. అవును, వాళ్ళకి ఓన్ మషీనరీ లేదు కదా. ఇక్కడ ఒక ఎన్నికల ప్రధాన అధికారి ఉంటారు వాళ్ళ తరపున, అంతే, ఢిల్లీలో ఉంటారు, ఇక్కడ ఉంటారు. ఈ ఎన్నికల ప్రధాన అధికారి మిగతా గవర్నమెంట్ సర్వెంట్స్ అందరినీ వాడుకుంటారు. కొత్త సిస్టమ్ పెట్టి 20 లక్షల మందిని చేర్చలేరు కదా ఈ పనికి. అసలు ఫ్యామిలీ ఎలక్షన్ లాంటివి వస్తే వీళ్ళకి పని ఉన్నది ఎలక్షన్ కమిషన్ కి.
మనకి ఏదో 3 నెలలకి 6 నెలలకి ఎలక్షన్ పెట్టి వీళ్ళేదో పని ఉన్నట్టుగా ఎలక్షన్ కమిషన్ కూడా చేసేది. ఆ సెషన్ స్టార్ట్ చేసాడు, ఎన్నో మంచి పనులు చేసినా ఇది ఒక వ్యవహారం స్టార్ట్ చేసాడు. గ్యాప్ లో సరళీకృతం చేయొచ్చు కదా సమస్యలు లేకుండా అన్నది చేయొచ్చు, కానీ స్టేట్ గవర్నమెంట్ కోఆపరేషన్ ఉండాలి. తర్వాత ఓటర్లు రావాలి, ఓటర్లు కూడా కొంచెం నాలెడ్జబుల్ గా ఉండాలి. ఓటేసే వాడికి హక్కు ఇచ్చినందుకు నా ఓటు ఉన్నదా లేదా వాడు వెళ్ళి చూడాలా వద్దా అది కూడా ఉన్నది కదా. సిటిజన్ కి వాడికి ఆ ఓటర్ కా మాత్రం రెస్పాన్సిబిలిటీ లేదా? పోనీ వాడు చెప్పకపోతే ఆ ఓట్ బ్యాంక్ చూసేవాడికి లేదా? ఊర్లో సర్పంచ్ బూత్ అన్నారు వాళ్ళు అన్నారు. సో తప్పకుండా అంతా వాళ్ళు చేయాలి. అంత కరెక్టా? వెళ్ళి చూసుకోవచ్చు కదా. ప్రతి పంచాయతీలోనే ఎక్కడో ఓటు ఉంటుంది, పెట్టవచ్చు. వాళ్ళ కంప్యూటర్ల మీద కూడా వస్తున్నాయి అనుకుంటాను. ఇప్పుడు అది కూడా ఓటర్స్ కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉన్నది కదా. ఓకే, అది కూడా మీరు అలా కట్టున్నారు. మరి అర్బన్ ఓట్స్ లో ఎందుకు వేయట్లేదు ఓట్లు? 40%. అందువల్ల ఓటర్ ఇంట్రెస్ట్ చూపెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాల యంత్రాంగం పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అది మన సిస్టమ్. ఇంకా ఇంప్రూవ్మెంట్ కి స్కోప్ ఉన్నది. తప్పకుండా అది చేయాలి. ఉన్న సిస్టమ్ ఇది మార్చేసి ఎవరిని పెట్టాలి? ఉన్న సిస్టమ్ ఇది తీసి రిప్లేస్ చేసే సిస్టమ్ ఏం లేదే. అందువల్ల ఇది ఇంప్రూవ్ చేయటం కరెక్ట్. బట్ ఇది దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. అండ్ ఓటర్ కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాలా ఉందా? అది అతనికి ఇంట్రెస్ట్ లేకపోతే ఎలాగా? ఆ డబ్బులు కలెక్ట్ చేసేటప్పుడు, ఆ ఫ్రీ గిఫ్ట్స్ కలెక్ట్ చేసేటప్పుడు నా పేరు ఉన్నదా లేదో చూసుకుంటున్నాడేమో. ఆ ఇన్సెంటివ్ కూడా ఉంటానని చూసి చాలా మంది చాలా జాగ్రత్తగా ఉంటున్నారు పల్లెటూరులో అక్కడక్కడ. ఓటు కోసం బాంబేలో పనిచేస్తే బీహార్ వెళ్తున్నారు ఓటు వేయటానికి, బీహార్ వెళ్తున్నారు ఓటు వేయటానికి. ఎందుకు సార్ మరి 2 తెలుగు రాష్ట్ర ఎలక్షన్స్ విదేశాల నుంచి వచ్చారు కదా ఓటు వేయటానికి? విదేశాల నుంచి వచ్చారు, విదేశాల నుంచి పార్టీలు రప్పించారంటే అది సామాజికంగా ఒక వేరే పట్టుదలలో వచ్చి చేస్తున్నారు. ఇక్కడ కామన్ మ్యాన్ ట్రైన్ ఎక్కి బీహార్ వెళ్ళి ఓటేసి వస్తారు. ఎందుకంటే నా హక్కు అక్కడ ఉన్నది, హక్కు పాస్ చేసుకోను. అడ్రస్ లేని మనిషి ఇన్విజిబుల్ మ్యాన్ గా అవ్వను, ఆ ఊర్లో నాకు ఓటు ఉన్నది వెళ్తున్నప్పుడు ఇది చేసుకోవాలి. ఓటర్స్ మీద కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉన్నది. సార్ దిలీప్ రెడ్డి గారు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇది టీ కప్లో తుఫాన్ లాగా ఆగిపోతుందా, ఇంకా ఇష్యూ పెద్దదవుతుందా? ఇప్పుడు విపక్షాలు చేయాల్సిందేంటి బ్రీఫ్గా? అంటే కోర్టులకు వెళ్తామంటున్నారు కదా, కోర్టులు ఖచ్చితంగా చెప్తాయి. న్యాయస్థానాలు ఏ స్థాయిలో అయినా, పాట్నా స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ న్యాయస్థానాలు కూడా ఇదే చెప్తాయి, ఈ ప్రాసెస్ జరపాల్సిందే అని. అయితే ఇందాక పుల్లారావు గారు ఒక మంచి మాట ఏం చెప్పినారు అని అంటే, సిస్టమ్ అనేది స్టేట్ లెవెల్లో ఉంటది. పొలిటికల్ పార్టీస్ అక్కడ ఉండే రూలింగ్ లో ఉండే పార్టీలు, ఢిల్లీలో ఉండే పార్టీ రూలింగ్ పార్టీకి భిన్నమైన అయితే వ్యతిరేకంగా మాట్లాడడం, సేమ్ ఒకే లైన్ లో ఉన్న పార్టీలు అయితే అనుకూలంగా మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. మెషనరీ అనేది కూడా ఓటరు బాధ్యతగా ఉండాలి. పనిచేసే యంత్రాంగం కూడా మనం స్టేట్ గవర్నమెంట్ లో ఉన్నామా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నామా అని కాదు. ఎంతకాలం బ్యూరోక్రాట్స్ వీఆర్ అదేర్ టు ద లా బట్ నాట్ టు ద పొలిటికల్ లీడర్షిప్. నాయకులకు లాయల్ కాదు మేము, లీడర్లకు లాయల్ కాదు, ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి లాయల్ కాదు. వీఆర్ లాయల్ టు లా. అది రూల్ ఆఫ్ లా అనేది గ్రహించి వాళ్ళు శుద్ధశుద్ధితో పనిచేసి ఓటర్ తన కాన్షియస్నెస్ తోటి వ్యవహరించి పొలిటికల్ పార్టీస్ కూడా ఎంతో కొంత బాధ్యతతో వ్యవహరిస్తే ఈ ప్రాసెస్ లోపరహితంగా జరుగుతుంది. అది రేపు పొద్దున బీహార్ లో జరిగిందే ఆల్ ఇండియా లెవెల్లో రెప్లికేట్ అయ్యి ఆల్ ఇండియాలో కూడా ఈ స్పెషల్ రివిజన్ అనేది జరిగితే ఇంటెన్సివ్ అంటే తీవ్రమైన రివ్యూ అనేది జరిగితే మంచిది. కరెక్ట్ జెన్యున్ ఓటర్స్ మిస్ కాకుండా ఉంటారు, బోగస్ ఓట్స్ అనేవి లేకుండా పోతాయి. అబ్సల్యూట్లీ సార్, ఇక్కడ రెండు వైపులా సమాన బాధ్యత ఉంది. విపక్షాలు ఆచితూచి రెండోది ఛాన్స్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా వెళ్ళాలి. బట్ ఈసీ కూడా వాటిని అడ్రస్ చేసే విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కూడా అబ్సల్యూట్లీ సార్ అకౌంటబిలిటీగా ఉండాలి. దేశవ్యాప్తంగా ఓటర్ల సవరణకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో బీహార్ అలాగే మిగతా కొన్ని రాష్ట్రాలు వస్తున్న అభ్యంతరాలు, నేర్చిన పాఠాల నేపథ్యంలో మరికొంత అకౌంటబిలిటీగా ఈసీ ఉండాలి. అలాగే విపక్షాలు కూడా ఏదో ఒక రాజకీయంగా ఆరోపణలు చేయకుండా నిజంగా ఫ్యాక్ట్ బేస్డ్గానే ఇష్యూస్ చేయొచ్చు. అలాగే ఓటర్ల జాబితా వచ్చిన తర్వాత మళ్ళీ అభ్యంతరాలకు ఒక నెల రోజులు సమయం ఉంటున్న పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా వాటిని చేర్పించుకోవచ్చన్న ప్రొసీజర్ ఉంది కాబట్టి
దానికి తగ్గట్టుగా కూడా రాజకీయ పార్టీలు కొంత సమయంగా వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ దిలీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు. ఇది దేశవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీస్తున్న ఓటర్ల జాబితా సవరణ అంశంపై 10 టీవీ లంచ్ అవర్ డిబేట్.